ప్రైజ్ లాంటండి. ఈరోజు స్త్రీల గురించి చెప్పుకున్నాం. ఉత్తమమైన స్త్రీలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి ఉత్తమమైన స్త్రీలు మరి ఏ రీతిగా ఉండాలో మరి బైబిల్ వాక్యము ద్వారా తెలియపరుస్తుంది. మరి నాయకత్వంలో దేబోరా లాగా ఉండాలని మరి దేవుడు సెలవిస్తున్నాడు. మరి దేబోరా నాయకత్వం వహించి న్యాయం తీర్చింది. అదేవిధంగా నిందలు భరించే స్త్రీ ఎవరంటే మరియమ్మ. మరి ఆయన సేవలో, ఆయన సువార్తలో మనకు నిందలు వచ్చినప్పటికీ వాటిని లెక్క చేయకుండా మరియమ్మ కూడా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించినప్పుడు అనేక నిందలు భరించింది. మరియమ్మలా ఉండాలని మరి దేవుడు సెలవిస్తున్నాడు. పిల్లలను దేవుని సన్నిధిలో అర్పించిన స్త్రీ ఎవరంటే హన్న. మరి హన్న మొక్కుకున్న రీతిగా సమర్పించింది. మనుషులను ప్రార్థిస్తాము, ఇది ఇస్తాను, అది చేస్తాను అని మొక్కుకుంటాము, కానీ పని అయిపోయాక దేవునికి మరి మొక్కుబడి తీర్చం. ఆ రీతిగా కాకుండా అన్నాలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి అదేవిధంగా పశ్చాత్తాపపడే స్త్రీగా ఉండాలి. ఎవరంటే మగ్దలేని మరియా. మన పాపాలకు ఒప్పుకోవాలని మరి దేవుడు మగ్దలేని మరియా ఒప్పుకుంది కాబట్టి, పాప పశ్చాత్తాపం పొందింది కాబట్టి ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే సువార్త ప్రకటించే స్త్రీగా ఉండాలంటున్నాడు ఆయన. సువార్త ప్రకటించే స్త్రీ ఎవరంటే సమరయ దేశం అంతటికి దేవుని యొక్క మహిమను సమరయ స్త్రీ ప్రకటించింది. ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అదేవిధంగా దైవభక్తిలో లూదియాలా ఉండాలంటున్నాడు. దైవభక్తి కలిగి మనము ఉండాలని మరి దేవుడు కోరుతున్నాడు. లూదియా ఉన్న దైవభక్తిలో మరి అదే రీతిగా పట్టుదల, తన ప్రజల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారిగా, మరి సంఘాల కొరకు, సహవాసాల కొరకు, కుటుంబాల కొరకు పట్టుదల కలిగి ఉపవాస ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలంటున్నాడు. అలాగే ఇస్తేరులా ఉండాలని కోరుతున్నాడు. అదే నమ్మకం గల స్త్రీగా ఉండాలంటున్నాడు. రూతు ఉంది. మరి అన్యరాలైనప్పటికీ రూతు మోయాబురాలైనప్పటికీ దేవుని నమ్మింది. మరి బోయాజు మరి తనను భార్యగా అంగీకరించాడు. ఆ రీతిగా ఉండాలని మరి తన భర్త ఉగ్రతను తప్పించే స్త్రీగా ఉంది అబిగయలు. మరి తన భర్తకి ఉగ్రత వస్తున్నప్పుడు ఆ యొక్క ఉగ్రతను తప్పించే రీతిగా మరి ప్రవర్తించింది అబిగయలు. ఆ రీతిగా కూడా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఉత్తమమైన స్త్రీలు ఈ రీతిగా మరి దేవుని మాటకు లోబడి మరి తనకు వచ్చినటువంటి ప్రతీదీ కూడా దేవుని మహిమపరిచే వారిగా ఉంటారు. ఆ రీతిగా నేను ఉండాలని దేవుడు మాట్లాడాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. అన్న మినిస్ట్రీ విషయంలో ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలు. ఆమేన్.